రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. రోజు కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యంలో 121వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్త వినండి. బుక్ ఆఫ్ సామ్స్ 121 ఫస్ట్ 2 వర్సెస్. కీర్తన 121 1, 2. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కండ్లు మూసుకునండి. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరెంత గొప్ప దేవుడువు నాయన, సృష్టికర్తవు తండ్రి, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యంలోనికి మేము వెళుతూ ఉండగా మీరు మాతో సూటిగా మాట్లాడండి. నీ వాక్యము వినుటకు విధేయత చూపుటకు బుద్ధి పుట్టించుమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఇక్కడ కీర్తనాకారుడు యాత్ర కీర్తన వ్రాస్తూ, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందయ్యా, నేను కొండల తట్టు కన్నులెత్తుతూ ఉన్నాను అంటున్నాడు. నిజమే, ఒక మనిషికి సహాయం అవసరమైనప్పుడు రకరకాలుగా ఆలోచిస్తాడు. ఎవరైనా సహాయం చేస్తారా, ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. కానీ ఇక్కడ యాత్రికుడు అంటున్నాడు, నీ వలననే నాకు సహాయము దొరుకుతుంది. ఎందుకంటే విశ్వాన్ని సృజించిన సర్వశక్తిమంతుడువు నాయన, నువ్వు విశ్వాసులందరికీ సహాయం చేసే దేవుడువని నమ్మి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, విశ్వానికి సృష్టికర్త ఆయన విశ్వాసులకు ఎందుకు సాయం చేయడు? అయ్యా, నీ తట్టు నేను కనులెత్తుతున్నాను. చూడండి, దావీదు భక్తుడు 61వ కీర్తనలో ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. 61వ కీర్తన 2వ వచనం చదవండి. బుక్ ఆఫ్ సామ్ 61 verse 2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూస్తున్నారా, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుతున్నాను. దావీదు భక్తుడికి ఎంత కష్టం వచ్చిందో చూడండి. నా ప్రాణము తల్లడిల్లుతుంది. బహుశా తన కన్న కొడుకు అబ్షాలోము తనుముతూ ఉండవచ్చు. ఆ సందర్భంలో తన మనస్సంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంది. తన హృదయమంతా కూడా కంగారుగా వేదనగా ఉంది. కష్టాల కడల్లో మునిగిపోతున్నటువంటి సందర్భంలో అంటున్నాడు, అయ్యా, నా ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను. భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. భూదిగంతములు, భూమికి దిక్కులు 4, ఆ 4 దిక్కుల అంతముల నుండి అంతగా నా ఆక్రందన నీకు చేరవేస్తున్నానయ్యా. నేనేం చేయను ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అంటే నా వల్ల కాదు, ఆ అచీవ్మెంట్ నేను చేయలేను, కాబట్టి నీవే నన్ను ఎక్కించాలి. ఒక్కొక్కసారి పిల్లరా, మన సమస్యలు కొండలాగా కనబడుతుంటాయి. అయ్యా, నేను ఎక్కలేను, నా వల్ల కాదయ్యా, నువ్వే ఎక్కించాలి, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మన ప్రభువు 7 కొండల మీద ఎక్కినవాడండి. ఆయన 7 కొండల మీద ఎక్కినవాడు. యెరూషలేము పట్టణము కూడా 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణం అండి అది. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ 7 మౌంటైన్స్. ఈరోజు వాక్యం యొక్క అంశము 7 కొండలు. ఎటువంటి అనుభవాలు గుండా మనము ప్రయాణము చేయాలి? ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండలపై ఆలోచన చేయండి. ఏ విధముగా? నా వల్ల కాదు. ఒక చిన్న పిల్లవాడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా, నాకు ఆకాశం అంత కక్క కావాలి అంటున్నాడు. ఆకాశం ఇంకా చూసి అంటే ఏమిటి? వాళ్ళమ్మ మాంసం కూర ఉండట్లేదేమో నాకు తెలియదు, కానీ ఆకాశం అంత కక్క కావాలి ఆశ. కానీ ఇక్కడ భక్తులు అంటున్నారు, నా వల్ల కాదు, నేనెక్కలేనయ్యా, ఈ సమస్యను నేను జయించలేను ప్రభువా, ఐఎమ్ హోప్లెస్, నీవే చూసుకోవాలి.
కొండ తర్వాత కొండ, కొండ తర్వాత కొండ, ఈ అనుభవాన్ని మనం తెలుసుకోవాలి పిల్లరా. ఈరోజు ఆ 7 కొండల అనుభవాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 3 వర్స్ 13. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ప్రభువారు కొండకు ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలిచినప్పుడట వారు ఆయన యొద్దకు వచ్చారు. అంటే కొండ క్రింద అనేకులు ఉన్నారు, కానీ ప్రభువారు తనకిష్టమైన వారిని పిలిచారు. అంటే ఏమిటి? వారందరిలోంచి కూడా దేవుడు ఏం చేశాడంటే 12 మందిని ఆయన ప్రత్యేకపరిచాడు. ఈ 7 కొండల అనుభవంలో మొట్టమొదటిది ఏమిటంటే పిల్లల, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మౌంటైన్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకపరిచినటువంటి కొండ, మౌంటైన్ ఆఫ్ సెపరేషన్. దేవుడు అన్య జనాంగంలో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఈ అనుభవం నీకు తెలుసుకోవాలి. నీవు అన్యులుగా ఉన్న ఒకప్పుడు రక్షించబడ్డావు, పాప విముక్తి కలిగింది, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే ఆయనకు ఇష్టలు అని వ్రాయబడింది బైబిల్లో. ఎవరైతే సరి అయిన భక్తి చేస్తారో వారే ఆయనకి ఇష్టలంటండి. వారు శ్రేష్ఠులుగా దేవుడే కితాబిస్తూ ఉన్నాడు. నీవు ప్రత్యేకపరిచినటువంటి బిడ్డవు. నీ ప్రత్యేకత నువ్వు తెలుసుకున్నట్లేదు. ప్రత్యేక జీవితము జీవించాలి, లోకంలోనే ఉండాలి, కానీ లోకంలోని పాపం మనలో ఉండకూడదు. ఇది ప్రత్యేకపరిచినటువంటి కొండ అనుభవం అంటే ఇదే. పిల్లలు ఆలోచించండి. ఎవరినైతే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడో వారికి పరిశుద్ధాత్మ ఫలములు, వరములతో దేవుడు నింపుతాడు. సో ప్రభుని ప్రజలు ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి. ఏముందలే ఈ కాసేపు సరదాగా, కాసేపు 4 నవ్వుతా పొలుతా, కాసేపు సరదాగా, ఆ సరదా మాటల్లోనే దోషమైన మాటలు వచ్చేస్తున్నాయి. జాగ్రత్త. ప్రభువులో మనకి సంతోషం ఉన్నది. ఇప్పుడు ఆలోచించండి. దేవుడు అనేకులుంటే శిష్యులుగా 12 మందినే ప్రత్యేకపరిచి పిలుచుకున్నాడు కొండ మీదకి, తనకిష్టమైన వారిని. మీ కుటుంబంలో అనేకులున్నారు, ముందు నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు, నీ ద్వారా అనేకుల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. ఈ ప్రత్యేకపరిచిన కొండ అనుభవము నీ జీవితంలో ఉన్నదా? విజయవాడలో బందెల రాజరత్నం గారిని, చాలా పెద్ద ఆయన, పొడవబడ్డాడు, హాస్పిటల్లో చేరారు. చాలా రోజుల తర్వాత యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించారు. ఆయన కుమారుడు యేసుపాదం గారు గాస్పెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులుగా, నాయకులుగా ఉండి నడిపిస్తున్నారు. కుటుంబమును ప్రత్యేకపరచుట, లోకులకి నీకు తేడా ఉంది. లోక పోకడ నీలో కనపడకూడదు. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అంటే నిన్ను చూసిన వారు ప్రభువుని చూస్తున్న ఫీల్ కలగాలి. అనగా ప్రత్యేక ప్రజలుగా నీవు జీవించాలి. ఇది మొదటి అనుభవం. పిల్లలు ఆలోచించండి. ద మౌంటైన్ ఆఫ్ సెపరేషన్. సొసైటీలో నుండి దేవుడు నిన్ను ప్రత్యేక ప్రజగా సెపరేట్ చేసుకున్నాడు. తనకిష్టమని, ఆయనకి ఇష్టమని అలా సెపరేట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదము ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా కనపడాలి. మునుపు జీవితానికి ప్రస్తుత జీవితానికి వ్యత్యాసము ఉట్టిపడాలి. ప్రియులారా, రెండవ విషయాన్ని మీతో పంచుకుంటాను. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 ఫస్ట్ వర్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చదవండి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. కొండ ఎక్కి కూర్చుని ఏం చేస్తున్నాడు? ఈయన ప్రసంగిస్తున్నారు, బోధిస్తున్నారు. దీన్ని కొండ మీద ప్రసంగం అంటూ ఉంటారు. అనగా
ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడో, ప్రత్యేకపరిచిన తర్వాత దేవుడు నీకు ప్రసంగం చేస్తాడు. రెండవదిగా ఏమిటి అంటే పిల్లరా, సెకండ్లీ దిస్ ద మౌంటైన్ ఆఫ్ సర్మన్. ద మౌంటైన్ ఆఫ్ సర్మన్, ప్రసంగపు కొండ ఇది. అంటే ఆయన బోధిస్తూ ఉన్నాడు పిల్లరా. ముందుగా దేవుడు ప్రత్యేకపరిచాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరిచాడు, కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు? ప్రసంగం చేస్తున్నాడు. ద మౌంటైన్ ఆఫ్ సర్మన్, ప్రసంగపు కొండ అనుభవం. ఏమని ప్రసంగం అక్కడ? ప్రజలు పశ్చాత్తాపపడాలి, పాపం విషయంలో పశ్చాత్తాపపడాలి, అంతరంగ ప్రవర్తన విషయంలోనూ బయట ప్రవర్తన విషయంలోనూ దేవుని రాజ్యం చేరే విషయం గురించి అన్నిటి గురించి అక్కడ ప్రసంగం చేస్తున్నాడు ప్రభు. ఈ కొండ మీద ప్రసంగము గిన్నిస్ బుక్ రికార్డెడ్ అండి. ధన్యులు అన్న మాటది ఈ యొక్క భాగంలో ఎక్కువగా మనం చూస్తుంటాం. ధన్యత గురించి బోధించారు. ఎవరు ప్రభువుని అనుసరిస్తారో వారి గురించి ప్రసంగించాడు, అందరి గురించి కాదండి. ఇక్కడ ప్రసంగపు కొండ అనుభవం అనుకుండాలి. ఎన్నో పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిన తరువాత, నీవు ఆయన కుటుంబ సభ్యుడువు సభ్యురాలు అయిన తరువాత ఎన్నో వర్తమానాల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. నీ స్పందన ఏమిటి? ఎన్ని రెఫరెన్సులు నువ్వు రాసుకుంటున్నావో, ఎన్ని ప్రసంగములు నోట్ చేసుకుంటున్నావో అది నీలో పని చేయాలి. రెండవది ప్రసంగపు కొండ. పిల్లలు ఆలోచించేయండి. ఎప్పుడైతే ప్రసంగం మనలో పనిచేస్తూ ఉంటూ పరిస్థితులు మారుతూ ఉంటాయి, ప్రభువు ఏంటో అర్థమవుతూ ఉంటాడు మనకి. ప్రసంగం విననంత వరకు, పాటించినంత వరకు ఒకలాగున్న పరిస్థితి ప్రసంగము మనలో పనిచేస్తున్నప్పుడు మరోలాగా మార్పు చెందుతాము. నాయీను విధవరాలు గ్రామంలో ఆమెకున్న ఒకగానొక కొడుకు చనిపోయినప్పుడు ఆమె దుఃఖము, కన్నీరు, మున్నీరు. కానీ ప్రభు స్వస్థపరిచిన తరువాత, ఆదరణ మాటలు చెప్పిన తరువాత ఆమె కన్నీరు కాస్త మటుమాయమైపోయింది, ఆనంద బాష్పాలుగా మారిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. అంటే అంతగా ఆయన ప్రసంగము ఉన్నది. అనేక మందికి ఆయన ప్రసంగం ప్రశాంతతను చేకూర్చింది. ఇప్పుడు ఆలోచించండి. పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ అన్నాడు. నేను ఎంతో శ్రమ అనుభవిస్తున్నాను, సువార్తను చెప్పాల్సిందే నేను. అలాగని ఎలా ప్రసంగం చేస్తాం, ఎలా చెప్తాం సువార్తను? నేను ఒక విషయాన్ని విన్నాను. ఒకతను బార్బర్ షాప్కి వెళ్ళారు. బార్బర్ షాప్కి వెళ్ళి షేవింగ్ చేయించుకుంటున్నాడు. ఆ బార్బర్ షాప్ నడిపి ఆయన విశ్వాసి, ప్రభుని రక్షకునిగా స్వీకరించాడు. ఆయన షేవ్ చేస్తూ, క్రీమ్ అది రాసి షేవ్ చేస్తూ ఆ కత్తి ఇక్కడ పెట్టి మెడ మీద పెట్టి మాట్లాడుతున్నాడు. బ్రదర్, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు బ్రదర్ అంటున్నాడు, కత్తి ఇక్కడ పెట్టి. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఆ సందర్భం ఆలోచించండి. ప్రభువు ఎలా బోధించాడు. హిజ్కియా కూడా సువార్తను చెప్పాడు. వ్యభిచారం చేసేటువంటి సమరయ స్త్రీ కూడా మార్పు చెంది సువార్తను ప్రకటించి, ఈయన మెస్సియా కాడా అని సువార్తను ప్రకటించింది. నువ్వు ప్రత్యేకపరచబడ్డావు, కానీ ప్రసంగము నీలో పనిచేస్తుందా? రెండవ అనుభవం ప్రసంగపు కొండ అనుభవం. పిల్లలు ఆలోచించండి. అది మనలో పని చేయాలి. నీలో ఉన్న క్రీస్తు అనేకులకు పరిచయం కావాలి. అనేకులు కూడా ఆయన ప్రశాంతతను ఇవ్వాలి కదా. నీవు ప్రకటిస్తేనే కదా. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు. ఎందుకని? క్రింద ఉంటే అందరికీ సంపూర్ణంగా ఆయన మాటలు అర్థం కావు. అనేకులు వచ్చారు ఆయన దగ్గరికి. ఒకసారి విజయవాడలో జరిగిన సంగతి చెప్తాను. ఒక టీం అంతా కలిసి సువార్త చెప్పాలని బయలుదేరారు. ఒక కాలనీలో రంగమ్మ గారని ఒక ఆవిడ ఉంది. ఆమె కుమార్తెకు సువార్తను ప్రకటించాలని అనుకున్నారు. వీళ్ళు వెళ్ళాలి అనుకున్న దానికన్నా కొంచెం ఆలస్యమైంది. అయితేనే వీళ్ళు ట్రాక్స్ ఇవన్నీ పట్టుకుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి, ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె తలుపు గొళ్ళెం పెట్టుంది. లేదు ఆమె. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళిందబ్బా అని చుట్టుపక్కల వారిని వాకప్ చేస్తే, బట్టలు పట్టుకుని
కాలువలోకి ఉతకడానికి వెళ్ళింది అన్నారు. ఎక్కడమ్మా ఆ కాలువ అని వీళ్ళు అడిగి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆ బట్టలు ఉన్నటువంటిది ఆ బకెట్ అక్కడ ఉంది, కానీ మనిషి లేదు. ఎక్కడుందో అని చూసి చాలా బాధపడ్డారు. తీరా పక్కన వాళ్ళు చూస్తే ఇదిగో ఆ అమ్మాయి దీంట్లో దూకేయటం, మేము వాళ్ళంత దూరం నుంచి చూశాను, దీంట్లో దూకేసి చనిపోయింది అన్నారు. వీళ్ళు సువార్త చెప్పటానికి వెళ్ళటానికి కాస్త ఆలస్యమైంది. ఒక్కొక్కసారి ఆలస్యం ఎంత అపాయమో కూడా గ్రహించాలి. ఆయన బోధిస్తున్నాడంతే. ప్రత్యేకపరుచుకున్నటువంటి నీకు దేవుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగం నీలో పనిచేయటానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. ఒకసారి పాస్టర్ భక్త్ సింగ్ గారు ఒక స్టార్ హోటల్కి వెళ్ళారు. స్టార్ హోటల్కి వెళ్ళి సర్వర్కి ఆర్డర్ చేద్దామని అవుతుండగా ఒక సర్వర్ వచ్చాడు. సార్ వాట్ యూ వాంట్ సార్ అని సర్వర్ అడుగుతున్నాడు. కానీ భక్త్ సింగ్ గారిలో దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, భక్త్ సింగ్ నీవు ఆ సర్వర్కి సువార్తను చెప్పు అంటున్నాడు. ఆయన అంటున్నారు భక్త్ సింగ్ గారు, ప్రభువా ఇప్పుడా ఇక్కడ? నో నో నో. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చెప్పాలి. బాగోదేమో ప్రభు, నో నువ్వు చెప్పాలి. వెంటనే ఆ సర్వర్తో అంటున్నాడు ఈయన భక్త్ సింగ్ గారు, బాబు నాకు 2 నిమిషాలు టైం అని పక్కకి తీసుకుని వెళ్ళి, నీకు ప్రభువు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు మానవ రూపంగా వచ్చి అందరి కొరకు సిలువ త్యాగం చేసి సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఎటువంటి సమస్యలైనా పరిష్కరించగలడు అని మారు మనసు గురించి సువార్తను ప్రకటించడంగానే ఆ సర్వరు తన జేబులో నుంచి పాయిజన్ బిళ్ళల ట్యాబ్లెట్ సీసా తీశాడంట. సార్ ఇంకో కొద్దిసేపట్లో నా డ్యూటీ అవర్స్ అయిపోతాయి, నేను నా రూమ్కి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్నాను ఈ యొక్క పాయిజన్ ట్యాబ్లెట్స్ వేసుకుని. కానీ ఇప్పుడు మీరు నాతో మాట్లాడడం వలన నా బ్రతుకుని సేవ్ చేశారు సార్, లేకపోతే చనిపోయేవాడిని. చూడండి ప్రభు, ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాను? ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకూడదు, భయపడకూడదు. ఆయన బోధించాడు, తానే కొండ ఎక్కాడు, కూర్చున్నాడు, వచ్చిన వారికి ఆయన బోధిస్తున్నాడు అంతే. ఇప్పుడు ఆలోచించండి. ప్రకటించేది నీవు, పని చేసేది దేవుడు. గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. ప్రకటించటం మన పని, ప్రసంగించటం, కానీ పని చేస్తాడు దేవుడు. ఏమన్నా చేయగలడు దేవుడు, అద్భుతం చేస్తాడు ప్రభు. ఒక ఎద్దుకి రక్తం కారుతూ ఉంది అటు తగ్గట్లేదు. వెటర్నరీ డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా కూడా తగ్గట్లేదట. ప్రార్థన చేసినటువంటి తైలం నూనె యేసు రక్తం అక్కడ వేసి ప్రార్థన చేయగానే కారణం ఆగిపోయింది. దైవ కార్యం అది. ప్రియులారా, ప్రత్యేకపరచబడినటువంటి నీలో ఆ ప్రసంగపు కొండ అనుభవం ఉందా? నీలో సిగ్గుపడకూడదు. నువ్వేది నేర్చుకున్నావో వాక్యాలు అవే ఇతరులతో షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. రెండవది ప్రసంగపు కొండ, ద మౌంటైన్ ఆఫ్ సర్మన్. థర్డ్లీ, మూడో విషయం చూద్దాం. గాస్పెల్ మాథ్యూ 4:8. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 4:8. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి, ఎత్తైన కొండ మీద తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి. చాలు. నీవు ప్రత్యేకపరచబడిన తరువాత నీకు ప్రసంగించిన తర్వాత నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే అన్ని సౌఖ్యాలు ఉంటాయని ఇక్కడ చెప్పలేదండి దేవుడు. అన్నీ అనుకూలంగా ఉంటాయని ఇక్కడ చెప్పలేదు దేవుడు. ప్రతికూలాలు కూడా వస్తాయి, అనగా శోధనలు కూడా వస్తాయి. సో మూడవది ఏమిటంటే ప్రతికూలపు కొండ. థర్డ్లీ, ద మౌంటైన్ ఆఫ్ సెడక్షన్. ప్రతికూలాలు, ఎన్నో శోధనలు కూడా వస్తూ ఉంటాయి. సాతానుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభు వారితో తన రహస్య కోరికను బయట పెట్టుకున్నాడు. సాతానుడుకున్న రహస్య కోరిక ఏమిటి ఇక్కడ బయట పెట్టుకున్నాడు? ఎందుకంటే వాడు ఈ యుగమునకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి.
ఏంటి ఆ యుగం? తను దేవుడుగా ఆరాధించబడాలి, తనకందరూ మొక్కాలి, తనకందరూ విధేయత చూపించాలి. అది వాడి రహస్య కోరిక. యేసు ప్రభు వారి ముందు బయట పెట్టుకున్నాడు. ప్రభు అప్పటికి 40 దినముల ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపిన తరువాత ప్రతికూలాలు వచ్చినాయి. నువ్వు భక్తి చేసినంత మాత్రాన శోధనలు రావంట నేను చెప్పను, వస్తూనే ఉంటాయి. శ్రమలు ఉంటాయి, కానీ శ్రమలో దేవుని తోడు నీకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. శ్రమలో నేను నీకు అతనికి తోడై ఉండేదను, గొప్ప చేసి విడిపించేదను. విడిపించి గొప్ప చేస్తాడు ఆయన. ద మౌంటైన్ ఆఫ్ సెడక్షన్, ప్రతికూలపు కొండ. ఎన్నో ప్రతికూలాలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి. అయితే మనమైతే ఎప్పటికప్పుడు ఆ యొక్క శోధనలో పడి ఏడవబడకూడదండి. దుష్టుడు మనుషుల్ని తన వైపు ఆకర్షించుకునేందుకు కొన్ని ఎరలు వేస్తాడు. సంపద అని, అధికారాలని, రకరకాల ఎరలు వేస్తూ ఉంటాడు. ఆ యొక్క ఎరలకి క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కొందరు, నామకార్థంగా ఉన్న వాళ్ళు కూడా దాని వైపు పడిపోతూ ఉంటారు. ఇగో మేము ప్రార్థనలు చేస్తున్నాం, మాకు శోధనలు వస్తున్నాయి అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతికూలపు కొండ కూడా ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా మనకు ముందే చెప్పాడు. ఆలోచించే. ప్రార్థన చేసినంత మాత్రాన శోధనలు రావని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి. కానీ ప్రార్థనలు చేస్తూనే ఉండాలి, శోధింపబడ. ప్రసంగం అయింది అనగా దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. పనిచేస్తున్నంత మాత్రాన అంతా కూడా సంతోషం ఉండదు, ప్రతికూలాలు కూడా వస్తూ ఉంటాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ తేలిపోకూడదు, వేషధారణ క్రైస్తవులుగా ఉండకూడదు. ఒక అన్యురాలు వచ్చి ఒక క్రైస్తవురాలతో మాట్లాడుతుంది. అక్కాయ్, నేను ఈరోజు నీతో పాటు చర్చికి వద్దాం అనుకుంటున్నాను, నన్ను చర్చికి తీసుకెళ్తావా అంది. సర్లే వచ్చేసే, పలానా టైం కల్లా వచ్చేసే, తీసుకెళ్తానంది. ఆమె చెప్పిన టైంకి వచ్చింది, కానీ ఈమె రెడీ అవ్వాల. ముందు అక్కడ చర్చి టైం అయిపోయింది, ఈమె చెప్పిన టైంకి వచ్చింది, కానీ రమ్మన్న ఆవిడ రెడీ అవ్వాలా. సరే కూర్చో, ఇప్పుడే రెడీ వస్తానని పెరటేపుకి వెళ్ళింది, దొడ్డేపుకి వెళ్ళింది. దొడ్డేపుకి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? ఆ దొడ్డేపున ఉన్నటువంటి ఒక మంచం పోయింది, ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. ఈవిడేం చెప్తుంది? ఇక ఇదిగో నిన్ను తీసుకెళ్తానన్నాను చర్చికి, నా మంచం పోయింది, పో శనిశ్రపు దాన, దరిద్రపు దాన. అంటే చర్చి ఒక ఆత్మను ఏం చేస్తుంది? చల్లార్ చేయటం. ఇదే శోధనలు రావా? ప్రతికూలాలు ఉండవా అండి? మంచం పోయిందని ఈ అమ్మాయిని చర్చికి తీసుకురావడం మానేసిందండి. బా. గంగూరు చౌదరి గారని ఒక ఆవిడ ఉన్నారు. ఆయన భార్య చర్చికి వెళ్తున్నారు, ఈయనే వద్దు అంటాడు, కానీ ఆవిడ వెళ్తానంది. ఒక రోజున ఇద్దరు గట్టి గొడవ జరిగింది, బాగా కొట్టాడు, నడుము విరగొట్టేశాడు ఆవిడది. నడుము విరగిపోయినా సరే ఈవిడ చర్చి మానలేదండి. ప్రతికూలాలు వస్తూ ఉంటాయి, నువ్వు ప్రభు క్రమాన్ని తప్పొద్దు. ఆలోచించండి పిల్లరా. ఒక ఆవిడ ప్రభువుని విశ్వసించింది, అన్యులుగా ఉండి రక్షింపబడింది. ఆమె ఉన్నత కుటుంబం, అది. ఆమె రక్షించబడింది, భర్తకు తెలియకుండా బాప్తిసం తీసుకుంది, ఏదనగానే పవిత్రంగా జీవిస్తుంది. తర్వాత భర్తకు తెలిసింది, సర్లే దాన్ని ప్రార్థన చేసుకుంటుంది అనుకున్నాడు. ఈమె సమర్పించుకుందేమో, బొట్టు తీసేసింది. సరే వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. అల్లుడు గారు MBBS తర్వాత MD కూడా చదివాడు ఆయన. అయితే వాళ్ళందరూ కూడా అన్యుల కుటుంబాలేమో. పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఇప్పుడు పిల్ల తండ్రి వచ్చి అంటున్నాడు, ఇదిగో అబ్బాయి తరపు వాళ్ళు అందరూ వస్తున్నారు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అందరూ కూడా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా బొట్టు పెట్టుకో, లేదంటే పరువు పోద్ది, వాళ్ళ పెళ్ళి అయిపోద్ది, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమండి, నేను సమర్పించుకున్నాను, నాకు పెట్టుకోవాలన్నప్పుడు పెట్టుకుంటాను, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టొద్దని గట్టిగా మాట్లాడుతుంది. నువ్వు ఇన్ని రోజులు నిన్నేమనలేదు, నా మాట వింటావయ్యనవా అని చెప్పేసి గట్టిగా పోట్లాట అయిపోతుంది. ఇంకా కొద్దిసేపట్లో పెళ్లి కొడుకు వాళ్ళ టీం అంతా వచ్చేస్తారు, ఆ బృందం అంతా. గొడవ జరుగుతుంది, కానీ అవ్వలేదు, ఏర్పాట్లు అయిపోయినాయి, వాళ్ళు రానే వచ్చేసారు. పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోబెట్టేశారు. వీళ్ళిద్దరికి వాదం జరుగుతూనే ఉంది.
బీభత్సమైనటువంటి గొడవలు, కొడుతున్నాడు, పడుతుంది. మీరేమనొద్దు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టి. ఎంత ప్రతికూలం ఫేస్ చేస్తుందో చూడండి ఈ తల్లి. ఇక చివరికి కూతురు కూడా వచ్చి తిడుతుందనమాట. నీ కూతురు బతుకు నాశనం అయిపోయినా నువ్వు బొట్టు పెట్టుకోవా, రకరకాలుగా మాట్లాడుతుంటే నన్నేమనొద్దమ్మా నేను సమర్పించుకున్నాను అని రకరకాలుగా మాట్లాడుతుంది. ఎంత చెప్పిన వింటలేదు. బాగా దెబ్బలు తింది. అప్పటికే భర్త బాగా కొట్టేశాడు. ఇదంతా చూస్తున్నాడు ఆ కాబోయే అల్లుడు గారు అక్కడ పీటల మీద కూర్చుని. చివరికి అతను లేచి వచ్చి అన్నాడు, ఆమె అంత పట్టుదలతో ఉందంటే ఆమె నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, దయచేసి ఆమెను ఇబ్బంది పెట్టద్దు, ఆమె బొట్టు పెట్టుకోకపోయినా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వెళ్ళి కామ్గా పెళ్లి చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయింది. పిల్లలు, నువ్వు బొట్టు తీస్తావో తీయవో అది నీ ఇష్టం. అది ఎక్కడా కూడా బలవంతం మేమేమి చెయ్యం పిల్లరా, అది నీ ఇష్టం. అది అయితే నువ్వు పాప శాపములను విడుదల పొందాలి, దాని కొరకు క్రీస్తు రక్తం చిందించాడని విశ్వసించాలని మాత్రం నేను హితబోధ చేయదలుచుకున్నాను. ప్రతికూలాలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఆ అనుభవం కూడా ఉంటుందని దేవుడు ముందే మనకి చెప్పాడు. పిల్లలు, ఈ మాటలు అర్థం చేసుకోండి. ఈ దుఃఖాలు ఉంటాయండి, శోధనలు లేవని ఎక్కడ చెప్పలేదు. అయితే ఒక మాట, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 12, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. సహించువాడు ధన్యుడు అన్నాడు, కానీ సహించినవాడు అన్యుడు అని రాయలేదండి. ఎవరు శోధనకు నిలబడతారో దేవుడు వాగ్దానం చేసిన కిరీటం తీసుకుంటారు. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, శోధన బాధలు ఏమైపోయినాయి, సమసిపోతున్నాయి. జయ హే జయ హే జయ జయ దేవసుత. శోధనలలో ప్రభు సన్నిధి ఉంటుంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమిటంటే చిన్నపాటి కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, కష్టం తీరిపోయినాక మారిపోతూ ఉంటారు. ద మౌంటైన్ ఆఫ్ సెడక్షన్, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, కానీ నిలబడాలి దేవుని కోసం. అంతా మంచి, అంతా లగ్జరియస్, అంతా సౌఖ్యంగా వెళ్ళిపోతుంటే భక్తి కూడా తగ్గిపోతుంది అంటున్నారు బైబిల్ పండితులు. తుఫాన్లో గందరగోళం అయిపోయి ఎవరికాళ్ళు కొట్టుకుపోతూ ఉంటుంటే, తన కళ్ళ ముందే భార్య కొట్టుకుపోతుంది, ఇద్దరు బిడ్డలు కొట్టుకుపోతుంటే వాళ్ళని కాపాడాల్సింది పోయి వీడు ఏం చేస్తున్నాడంటే భర్త స్థానంలో ఉండి చెట్టు పట్టుకుని నేను బతికేశాను అనుకుంటున్నాడు. ఓ చెట్టును పట్టుకుని ఎగబాకేసి పైకి కూర్చున్నాడు. కళ్ళ ముందే భార్య బిడ్డలు కూడా కొట్టుకుపోతున్నారు. నేను సేవ్ అయ్యాను అనుకుంటున్నాడు తప్ప తర్వాత వీడి జీవితం ఏం సుఖం వీడికి? పిల్లలు ఆలోచించండి. అందుకన్నాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట సువర్ణమై మారెదను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతికూలపు కొండ అనుభవం కూడా మనకు తెలిసి ఉండాలి.